హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నీలిమ కనిష్క వెంట గోమాత పడుతూ ఉంటే నీలిమ కనిష్క భయంతో కారు చాటున దాక్కుంటారు. గోమాత అటు ఇటు చూస్తూ ఉంటుంది. కనిష్క నీలిమ కనిపించకపోవడంతో గోమాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కనిష్క నీలిమ ఇద్దరు కారు చాటు నుంచి బయటకు వస్తారు. నీలిమ, ఆ గోమాత వెళ్ళిపోయిందా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. వెళ్ళిపోయిందిలే కనిష్క అని నీలిమ చెప్తూ ఉంటుంది. ఈరోజు మన ఇద్దరి ప్రాణాలు ఆ గోమాత చేతుల్లో పోయాయి. అనవసరంగా దాని జోలికి పోయాము అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది. నీలిమ, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ విషయం గురించి కాదు, ఆ తులసి గురించి అని చెప్పి కనిష్క అంటుంది. ఇప్పటి వరకు చేసిన ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు. మనం ఆ తులసిని ఏమీ చేయలేమని అర్థమైపోయింది కనిష్క అని నీలిమ చెప్తూ ఉంటుంది. ఆ తులసిని నువ్వేమీ చేయలేవేమో, కానీ నేను ఏదైనా చేయగలను. వసే తులసి, నేను ఉండాల్సిన స్థానంలో నువ్వున్నావు. నిన్ను ఆ స్థానం నుంచి బయటకు పంపించేస్తాను. బసవరాజు గారి కోడలిగా నేను ఆ ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పి కనిష్క తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు కనిష్క అని నీలిమంటుంది. ఏం లేదులే, నువ్వు వెళ్ళు, నేను కూడా బయలుదేరుతాను అని కనిష్క అంటుంది. సరే కనిష్క అని నీలిమ అక్కడి నుంచి వెళ్ళిపోగానే కనిష్క మాత్రం తులసిని ఏదో ఒకలా దెబ్బ కొట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే బసవరాజు బయట నుంచి వస్తూ కనిష్కను చూస్తాడు. డ్రైవర్, కార్ ఆఫ్ చేయి అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక డ్రైవర్ కార్ ఆఫ్ చేయగానే బసవరాజు కారు దిగి కనిష్క దగ్గరకు వెళ్ళి, అమ్మ కనిష్క, ఇక్కడే ఆగిపోయావేంటి, లోపలికి వెళ్దాంరా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడు కాదు మోయ, ఆ తులసిని ఇంటి నుంచి బయటకు గెంటిన తరువాత నేను కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. అమ్మ కనిష్క, ఆ తులసిని ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశాము. ఇప్పటి వరకు చేసిన ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఇక ఆ తులసిని మనం ఏమీ చేయలేమమ్మా అని బసవరాజు అంటారు. మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏంటి? ఆ తులసి, ఆఫ్టర్ ఆల్ ఆ తులసిని మీరెవ్వరూ ఏమీ చేయలేవరా అని చెప్పి కనిష్క అంటుంది. ఆ తులసికి సిద్ధు అండ ఉందమ్మా. సిద్ధుని చూసుకొని అది బాగా రెచ్చిపోతుంది. దాన్ని మనం ఏమీ చేయలేము అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇప్పుడు సిద్ధు ఇంట్లో లేడు కదా మోయ్య, ఇప్పుడు కూడా మీరు ఆ తులసిని ఏం చేయలేకపోతున్నారా అని కనిష్క అంటుంది. ఇప్పుడు నా ఆలోచనలన్నీ సిద్ధు గురించే ఉన్నాయమ్మా. సిద్ధుని నిర్దోషిగా ఎలా బయటికి తీసుకురావాలా అని ప్రయత్నం చేస్తున్నాను అని బసవరాజు అంటాడు. సిద్ధుని నేను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను మోయ అని కనిష్క అంటుంది. ఆ పని చేసి పెట్టమ్మా, నీకే కావాలంటే అది ఇస్తాను అని బసవరాజు అంటాడు. నాది ఒకే ఒక కోరిక, ఆ కోరిక తీరుస్తారా మోయ అని చెప్పి కనిష్క అంటుంది. నా కొడుకు నిర్దోషిగా బయటికి వస్తే నువ్వు ఆ కొండ మీద కోతిని తీసుకొచ్చి ఇవ్వమన్నా తీసుకొస్తానమ్మా అని బసవరాజు అంటాడు. నాకు అలాంటి కోరికలేమీ లేవు. నాకున్నది ఒకే ఒక కోరిక, ఆ తులసిని సిద్ధు నుంచి శాశ్వతంగా దూరం చేయాలి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. సరేమ్మా, నువ్వు నా కొడుకుని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉండు. నేను ఆ తులసిని శాశ్వతంగా సిద్ధు జీవితం నుంచి బయటకు పంపించేస్తాను. నిన్ను నా ఇంటి కోడలిగా తీసుకెళ్తాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు. సరే మోయ, ఇక నేను ఆ పనిలోనే ఉంటాను అని చెప్పి కనిష్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు తులసి ఒంటరిగా కూర్చొని నియమనిష్టలతో 3 రోజులు పూజ పూర్తి చేశాను. ఇక ఆయన్ని నిర్దోషిగా తీసుకొచ్చుకోవడానికి నా ప్రయత్నం నేను చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆయన నిర్దోషిగా బయటికి రావాలంటే ఏం కావాలి, ఏం చేయాలి అని లాయర్ని అడిగి తెలుసుకుంటాను అని తులసి అనుకుంటుంది. వెంటనే లాయర్ దగ్గరకు వెళ్తాను, నా భర్తను నిర్దోషిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తాను అని తులసి తనలో తాను అనుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కీర్తి తులసిని చూసి తులసి అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి వదిన అని తులసి కీర్తి దగ్గరకు వెళ్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు తులసి అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది. మీ అన్నయ్య నిర్దోషిగా బయటికి రావటం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఫలితం అడగటం కరెక్ట్ కాదు కదా వదిన అని చెప్పి తులసి అంటుంది. పూజ పూర్తి చేసావు కాబట్టి ఖచ్చితంగా అన్నయ్యను విడిపించుకునే ఏదో ఒక సాక్ష్యం నీకు దొరుకుతుంది తులసి అని కీర్తి చెప్తూ ఉంటుంది. నీ మాట పుణ్యాన అదే జరిగితే అంతే చాలు వదిన అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి, వెళ్ళిరా అని కీర్తి చెప్తూ ఉంటుంది. సరే వదిన అని చెప్పి తులసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి లాయర్ దగ్గరకు వెళ్తుంది. నమస్తే లాయర్ గారు అని తులసి చెప్తూ ఉంటుంది. ఓ తులసి గారా, రండి అని చెప్పి లాయర్ అంటుంది.
ఏంటి తులసి గారు ఇలా వచ్చారు అని లాయర్ తులసిని అడుగుతూ ఉంటుంది. మా అన్నయ్యను నిర్దోషిగా బయటికి తీసుకురామని, మా అన్నయ్య కేసు వాదించమని ఆ రోజు మిమ్మల్ని అడిగాను. ఈరోజు నా భర్త ఏ తప్పు చేయలేదు, నా భర్త నిర్దోషి, నా భర్తను బయటికి తీసుకురామని అడగటానికి వచ్చాను లాయర్ గారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. నీ భర్త సిద్ధువే ఆ తప్పు నేను చేశానంటూ ఒప్పుకున్నాడు. ఇప్పుడు నీ భర్త సిద్ధు నిజంగా తప్పు చేశాడో చేయలేదో నాకు తెలీదు, కానీ అతను నిర్దోషిగా బయటికి రావాలంటే అతను ఏ తప్పు చేయలేదనటానికి ఏదో ఒక ఎవిడెన్స్ మనకు కావాలి తులసి గారు. ఏ ఎవిడెన్స్ లేకుండా మనం సిద్ధు గారిని నిర్దోషిగా బయటికి తీసుకురాలేము అని లాయర్ చెప్తూ ఉంటుంది. సరే లాయర్ గారు, ఆ యాక్సిడెంట్ జరిగిన దగ్గరకు వెళ్తాను, అక్కడ ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూస్తాను అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి గారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటుంది. వీలైనంత తొందరగా మీరు ఎవిడెన్స్ తీసుకొస్తేనే సిద్ధు గారు బయటికి వస్తారు అని లాయర్ చెప్తూ ఉంటుంది. ఇక నుంచి నేను ఆ పని మీదే ఉంటాను అని చెప్పి తులసి అంటుంది. ఎలాగైనా సరే ఆయన్ను నిర్దోషిగా బయటికి తీసుకురావాలి, ఏదో ఒక ఎవిడెన్స్ ఆయన ఏ తప్పు చేయలేదని సంపాదించాలి అని తులసి తనలో తాను అనుకుంటూ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక అతను యాక్సిడెంట్ అయ్యి రక్తపు మడుగులో రోడ్డు మీద పడిపోయి ఉంటాడు. జనాలంతా కూడా గుమ్మిగుడి అతన్ని చూస్తూ ఉంటారు. అక్కడ ఏం జరిగి ఉంటుంది, అంతమంది జనాలు ఎందుకున్నారు అని తులసి ఆలోచిస్తూ అక్కడికి వెళ్తుంది. రక్తపు మడుగులో ఉన్న అతన్ని చూసి, మీరంతా ఏంటి ఇలా చూస్తున్నారు, ఇతన్ని వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్దాం పదండి, అతనికి ఇంకా ప్రాణం ఉంది అని తులసి చెప్తూ ఉంటుంది. అది యాక్సిడెంట్ కేసులా ఉంది, ఇప్పుడు ఇతన్ని హాస్పిటల్కు తీసుకెళ్తే లేనిపోని సమస్యలు, పోలీస్ స్టేషన్ చుట్టూ మనం తిరగాల్సి ఉంటుంది అని చెప్పి చుట్టూ ఉన్న జనాలు చెప్తూ ఉంటారు. అలా అని చెప్పి అతని ప్రాణం పోతుంటే చూస్తూ ఉంటారా అని చెప్పి తులసి అంటుంది. అమ్మ, నీకంత పెద్ద మనసు ఉండుంటే కనుక నువ్వే అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్ళు, మేమైతే అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్ళము, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగము అని చెప్పి అక్కడ ఉన్న జనాలు చెప్తూ ఉంటారు. ఇక తులసి అతని దగ్గరకు వెళ్ళి, మీకేం కాదండి, మీరు టెన్షన్ పడకండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. మిమ్మల్ని ఇప్పుడే హాస్పిటల్కు తీసుకెళ్తాను అని తులసి చెప్తూ ఉంటుంది. అమ్మ, పెద్ద మనసు చేసుకొని నన్ను కాపాడటానికి వచ్చావు, కానీ నేను ఎక్కువ టైం బతకనని నాకు అర్థమైపోతుందమ్మా, నాకు చిన్న సహాయం చేయండి అని చెప్పి అతను తులసిని అడుగుతూ ఉంటాడు. ఏం చేయాలో చెప్పండి అని తులసి అడుగుతూ ఉంటుంది. ఒక దుర్మార్గుడు ఇస్తా అన్న డబ్బు కోసం కక్కుర్తి పడి ఒక తల్లి కొడుకుని లారీతో గుద్ది చంపేశానమ్మా. యాక్సిడెంట్ చేసిన తర్వాత అతను ఇస్తా అన్న డబ్బులు ఇవ్వకుండా నన్ను బాధ పెట్టాడమ్మా. అంతేకాదు, నన్ను వేరే రౌడీలతో కిడ్నాప్ చేపించాడు. ఇప్పుడే ఆ రౌడీల నుంచి నేను బయటపడి వాడి దగ్గరకు వెళ్ళాను, వాడిని బెదిరించాను. వాడే ఈ యాక్సిడెంట్ చేయించి ఆ తల్లి కొడుకుని చంపించాడన్న విషయం పోలీసులకు చెప్తానని అతన్ని బెదిరించానమ్మా. అతను నేను ఎక్కడ నిజం బయట పెట్టేస్తానని నన్ను కారుతో గుద్ది చంపాలనుకున్నాడమ్మా. ఇదంతా నేను మళ్ళీ మీకు చెప్తాను, ఫోన్లో వీడియో తీయండమ్మా అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. మీరెవరు ఇతన్ని హాస్పిటల్కు తీసుకెళ్ళటానికి ముందుకు రాలేదు, కనీసం ఇతను చెప్పే మాటలైనా వీడియో తీయండి అని తులసి అంటూ ఉంటుంది. సరే అమ్మా, నేను తీస్తాను అని ఒక పెద్ద ఆయన తులసితో చెప్తూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి మీరు చెప్పాలనుకుంది అని తులసి అంటుంది. భార్గవ్ అనే ఒక దుర్మార్గుడు డబ్బు కోసం ఆశపడి సొంత బావను అతను చంపాలనుకున్నాడు. అందుకు గాను నాకు సుపారీ ఇచ్చాడు. యాక్సిడెంట్ చేసేసి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మిగతా డబ్బు ఇస్తా అన్నాడు. యాక్సిడెంట్ చేసి డబ్బుకి కక్కుర్తి పడి వాళ్ళను నేనే చంపేశాను. వాళ్ళు చచ్చారు కదా, డబ్బులు ఇవ్వమని అతని దగ్గరకు వెళ్తే అతను నన్ను కిడ్నాప్ చేపించాడు. కిడ్నాపర్స్ నుంచి తప్పించుకొని నిజం పోలీసులకు చెప్తానని పోలీస్ స్టేషన్కు వెళ్తుంటే అతను నన్ను యాక్సిడెంట్ చేసే చంపాలని చూశాడు. ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉండటానికి కారణం ఆ భార్గవే. నేను యాక్సిడెంట్ చేసి చంపేసింది ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ శ్రీకాంత్ గారు, వాళ్ళ అమ్మగారు వసుంధరాదేవి. ఆ దుర్మార్గుడు భార్గవ్ ఇస్తా అన్న డబ్బుకి కక్కుర్తి పడి ఈ యాక్సిడెంట్ చేశాను. ఈ యాక్సిడెంట్ విషయం బయటికి రాకుండా ఉండాలని ఆ భార్గవ్ నన్ను చంపాలని చూశాడు. దయచేసి నేను చెప్పిన మాటలన్నీ పోలీసులకు చేర్చండి, ఆ దుర్మార్గుడు భార్గవ్కి శిక్ష పడాలి అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. అమ్మ, ఎలాగైనా సరే ఈ వీడియోని పోలీసులకు చేర్చమ్మా అని అతను చెప్తూ ఉంటాడు. శ్రీకాంత్ గారిని వసుంధరాదేవి మేడన్ని యాక్సిడెంట్ చేసి చంపింది మీరా, దానికి సుపారీ ఇచ్చింది భార్గవ అని తులసి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, వాళ్ళు మీకు తెలుసా అని చెప్పి
అతను అడుగుతూ ఉంటాడు. తులసి ఏం మాట్లాడదు. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇది నా ఆఖరి కోరిక, ఇది నా వాంగ్మూలంగా పోలీసులకు ఇవ్వమ్మా అంటూ అతను అక్కడికక్కడే చచ్చిపోతాడు. ఇక తులసి ఒక్కసారిగా కుప్ప కూలుతుంది. అమ్మా ఫోన్లో తీసిన వీడియోని ఏం చేయమంటారు అని చెప్పి ఫోన్లో వీడియో తీసిన అతను అడుగుతూ ఉంటాడు. ఆ వీడియోని నా ఫోన్కి షేర్ చేయండి అని చెప్పి తులసి అంటుంది. నెంబర్ చెప్పండమ్మా అని అతను అడగగానే ఇక తులసి తన నెంబర్ చెప్తుంది. ఆ వీడియోని తులసి ఫోన్కి పంపిస్తారు. ఇక తులసి నా భర్త నిర్దోషి అని నిరూపించుకోవడానికి ఎవిడెన్స్ దొరికింది. శ్రీకాంత్ గారు వసుంధరాదేవి మేడం చనిపోవడానికి ఆ దుర్మార్గుడు భార్గవ్ కారణమని ఈ వీడియో ద్వారా అందరికీ తెలిసిపోతుంది. ఆ సూపర్ నిక్కకు ఇదంతా తెలుసో లేదో సూపర్ నిక మేడంకి కూడా ఈ ఎవిడెన్స్ చూపించాలి. ముందైతే ఈ ఎవిడెన్స్ని తీసుకొని స్టేషన్కు వెళ్తాను, నా భర్తను నిర్దోషిగా బయటికి తీసుకొచ్చుకుంటాను అని తులసి తనలో తాను అనుకొని అక్కడి నుంచి చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక తులసి చాలా స్పీడ్గా పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. ఎస్ఐ గారు అని పిలుస్తూ ఉంటుంది. ఏంటి మేడం ఇది, మీరు ఎప్పుడు పడితే అప్పుడు స్టేషన్కి రాకూడదు. ఎంత ఎమ్మెల్యే మీ అత్తగారైతే మీరు ఎప్పుడు పడితే అప్పుడు స్టేషన్కి వస్తారా, దయచేసి వెళ్ళిపోండి అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఎస్ఐ గారు నా భర్త నిర్దోషాన్ని నిరూపించడానికి ఎవిడెన్స్ తీసుకొచ్చాను, ఒకసారి ఈ వీడియో చూడండి అని తులసి ఫోన్లో ఉన్న వీడియోని ఎస్ఐకి చూపిస్తూ ఉంటుంది. ఎస్ఐ వీడియో చూసి షాక్ అవుతాడు. ఇక తులసి పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరకు వెళ్ళి ఏమండి మీరు నిర్దోషని నిరూపించుకునే ఎవిడెన్స్ దొరికిందండి. శ్రీకాంత్ గారి యాక్సిడెంట్కి వసుంధరాదేవి మేడం చనిపోవడానికి కారణం ఆ భార్గవ్ అండి. డబ్బు కోసం ఆస్తి కోసం ఆ భార్గవే ఈ యాక్సిడెంట్ చేపించాడండి అని తులసి చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.